హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరి కష్టం వాళ్ళకే తెలుస్తుందండి. అందరూ ఉన్న వాళ్ళు పనులు బాగా చేసుకుంటారు, ఏమీ లేని వాళ్ళు ఉన్న దాంట్లోనే చేసుకోవాలన్నమాట. మరి నాన్న నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేను అయితే పందిరైతే ఇప్పేసుకొని కర్రలు అవి కట్టేసి కమ్మ అయితే కడతామని చెప్పేసి అయితే చేస్తున్నాము. అయితే కమ్మ ఇప్పేసి పారేసి వచ్చిన తర్వాత కింద చెత్త అయితే మొత్తం తుడిచేస్తున్నాను. ఉదయాన్నే ఎండ అయితే బాగా కొడుతుంది కదా, చూసేయండి. అయితే నాన్నకు అమ్మ తెచ్చి అందించి నేను లోపల సైడ్ ఉండి నాన్నకు అమ్మ బాగా సర్ది పెడుతుంటే నేను లోపల నుంచి అయితే బిగించి అయితే ఆ తోళ్ళు అయితే మడత పెట్టి పెడుతున్నాను అనమాట. నాన్న కట్టలేకని చెప్పేసి అయితే నాన్న అలా కడుతూ ఉన్నప్పుడు వన్ సైడ్ అయితే వదిలేసాం కమ్మ మటస్ రోజు కడదామని. ఇంకా అటు కొత్తది ఇటు పాతది ఎందుకు నాన్న ఇది కూడా ఇప్పేసి కలప అయితే కట్టేసుకుందాము, ఆ తర్వాత ఏదో ఒకటి చేద్దాం. పైకి ఉప్పు అంటే చాలా కష్టం అనమాట, అది దాన్ని ఎవరినైనా బతిమలాడదామని చెప్పేసి అయితే ఈ పక్క కూడా కమ్మ ఇప్పేసి పారేసి అయితే కలప అయితే కడుతున్నాము. ఆల్రెడీ మొత్తం కట్టడానికి అయితే ఇద్దరు ముగ్గురిని అడిగాం, కానీ ఖాళీ లేదు అంటున్నారు. సర్లే ఇంక వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి, ఇంకెత్తి బతిమలాడుకోవడం మనకు తోచినంతలో చేసుకుందాం అని చెప్పేసి అయితే పనిలోకి అయితే దిగామన్నమాట. ఈ పని ఆసామాసాగా ఉండదండి, పెద్దోళ్ళు మగోళ్ళు కట్టాలి, కానీ మా నాన్నకు ఓపిక లేదు. నేనేమో ఆడపిల్లనైనా తప్పదు. ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉంటాయి నా ఛానల్లో. అయితే ఇలా ప్రతి సంవత్సరం కట్టుకుంటూనే ఉంటాయి, ఎందుకంటే మేము ఒకరి సాయానికి వెళ్తే వాళ్ళు వస్తారు, ఎందుకంటే మమ్మల్ని సాయానికి రమ్మనరు, మమ్మల్ని పిల్లరు, అందుకని చెప్పేసి మాకు కూడా సాయానికి రారనమాట. సర్లే చేసుకుందాం ఒప్పుకున్నంతలో అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాము. ఏం చేస్తాం, ఎన్నిసార్లు అని బతిమలాడతాము. కనీసం నేను డబ్బు ఇచ్చి చేద్దామన్నా సరే చేయడానికి రారు. ఇంకా అడిగి అయితే వదిలేసాను, ఇంకా చేసుకుందాం అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాం అనమాట. బలం ఉండాలి, కానీ ఏ పని అయినా చేసేసుకోవచ్చు. నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పినట్టు నేను చేసేస్తాను, నాకు రాకపోతేనే కదా అని చెప్పేసి అయితే మా నాన్న కింద నుంచి అయితే నేను పైనుండి అంటే శుభ్రంగా చేసుకుంటూ వచ్చేస్తున్నాను. కమ్మ కూడా కట్టేసుకుందాం ఇంకా అని చెప్పేసి అయితే కమ్మ కూడా కట్టేస్తున్నాను. నువ్వు చెప్పు కమ్మ ఎలా సర్ది పెట్టి కట్టాలో చెప్పు, కింద నుంచి కమ్మ అందించే నేనైతే కట్టేస్తానని చెప్పేసి అయితే కట్టేస్తున్నాను. అబ్బబ్బా ఎంత బాగా కట్టేస్తున్నావు అని కాలపని నుంచి ఎల్లుళ్ళు అంటున్నారు. ఏం చేస్తాం మరి, అందరినీ బతిమలాడి ఇంకా వదిలేసాము. కట్టుకోపోతే ఎలాగ, మరి ఆవుకి నీడ ఉండాలి కదని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట. నిజంగా పందిరి కడుతున్నాను, కానీ నాకు చాలా హ్యాపీ. ఏదైనా మనం కష్టపడి మనం చేసుకున్న దాంట్లో చాలా సంతోషం ఉంటుంది కదా. కింద నుండి మా నాన్న అందించలేకపోతున్నాడు అని బాధ ఒకటి తప్ప, కానీ నువ్వు చెప్పు నాయన, నువ్వు చెప్పినట్టే నేను కట్టేస్తానని చెప్పేసి అయితే కట్టేస్తున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది నేను మగాడిలో పుట్టినా బాగున్ను, ఇంక కష్టం ఉండదు కదా అని చక్కగా చేసుకుందును. ఆడపిల్లగా పుట్టి కూడా కష్టపడవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది, మగాడిలా కష్టపడవలసి వస్తుంది అని అనుకుంటాను. కానీ మళ్ళీ అనిపిస్తుంది, అబ్బా మగాళ్ళలో పుడితే ఇవన్నీ చెయ్యమేమో, ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో పిల్లలు చెయ్యట్లేదు కదా, చెయ్యనేమో, ఇలా ఉండడమే బెటరు. ఇప్పుడు ఏమైంది, ఆడపిల్లగా ఉన్నా మొగోడు పని చేస్తున్నాను కదా, ఇంకా అలా నాలో నేను ఏదో అదేదో అనేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేసేయాలి, లేదంటే నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు, నిద్ర రాదు, ఆకలి ఇదనమాట ఆ లెక్క నేను. కాకపోతే యూట్యూబ్లో అయితే సక్సెస్ అవ్వలేకపోతున్నాయి. ఎంత మంచి వీడియోస్ పెట్టినా, ఎంత జెన్యున్గా పెట్టినా సరే వ్యూస్ అయితే రావట్లేదు. చూద్దాం, మనం ప్రయత్నం ఆపకుండా చేస్తే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం కదా అన్నట్టుగా అయితే నడుస్తున్నాను ముందుకైతే. కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నమాట. నేను ఇంకా పందిరి తెక్కుంటా పందిరి పైనే ఉండిపోయాను. నాన్న కాసేపు కింద కూర్చున్నాడు. మళ్ళీ తర్వాత అయితే కమ్మ అయితే అందిస్తే మళ్ళీ కట్టేసి అయితే లాస్ట్కి అయితే కొద్దిగా అయితే వదిలేసినాను. అది ఉండిపోయింది, ఎందుకంటే అది మనం కట్టలేము, చాలా టైం పడుతుంది, చాలా పని కూడా పడుతుంది అని చెప్పేసి అయితే వదిలేసాను.
నేను ఫ్రెష్ అయ్యి అయితే అన్నం కూర వండుకొని తినేసి కాసేపు పడుకొని తర్వాత గిన్నెలు అయ్యి తోముకొని మళ్ళీ మధ్యాహ్నం 3కి అయితే ఆవులు అయితే మేపి సాయంత్రం వరకు ఉండి తర్వాత పాలు అయ్యి తీసుకొని మళ్ళీ వంట అయితే చేసుకొని ఇంకా మిగతా పనులు అయితే చేసుకున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ బాయ్.